అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క రైతు సోదరులందరికీ కూడా ఈ యొక్క రైతు బంధు కోసం అంటే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు కదండీ! సో, వారందరికి ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేసింది కదా! అయితే ఇప్పుడు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారికి జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం మనకి ఒక రూ. 6,000 ఎప్పుడు జమ చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం రైతు భరోసా పథకం అండి. జనవరి 26వ తేదీన ప్రారంభించిన ఈ పథకం రైతులందరికీ ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క పథకం సంబంధించిన నిధులన్నీ కూడా విడుదల చేయడం అనేది జరిగిందనమాట. అంటే మనకి ఈ యొక్క పథకం సంబంధించి గాను తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి. అయితే ఇప్పుడు ఈ యొక్క పథకం సంబంధించి గాను దాదాపుగా 9,000 కోట్ల పైగా నిధులనేవైతే కేటాయించడం జరిగిందనమాట తొలి విడత కింద. అయితే ఈ యొక్క తొలి విడత సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 9,000 కోట్లు మనకి 5,000 కోట్ల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరిగిందనమాట రైతు సోదరులందరికీ కూడాని. అయితే ఇప్పుడు మనకి 4-10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో సో, వారికి మిగిలిన 4,000 కోట్ల రూపాయలు సో, మనకి ఆ ఎకరాల వారికి రూ. 6,000 జమ చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి కానీ త్వరలో నిధులన్నీ కూడా కేటాయించి విడుదల చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందండి. దీని ద్వారా మనకి పెద్ద మొత్తంలో మనకి ఈ యొక్క రైతు భరోసాని అందుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట. సో, దీని ద్వారా రైతులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకుందండి. సో, మనకి రేపు ఎల్లుండిలోగా దీనికి సంబంధించి విడుదల తేదీ కూడా వచ్చే అవకాశం అయితే ఉందనమాట. ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.